అమ్మా. చూసావా, త్యాగం అనగానే ఇంతసేపు రాని మాట ఇప్పుడొచ్చింది. అదేనే రాధికంటే. నువ్వు ఎదుటి వాళ్ల సంతోషం కోసం త్యాగాలు చేస్తావు కదే, అలాగే ఇప్పుడు కూడా మా సంతోషం కోసం ఆ విషయం ఏంటో చెప్పవే. మాతో ప్రేమానురాగాల కోసమేనమ్మా ఈ బాధంతా. ఇంతకు ముందు అత్తయ్య వచ్చింది కూడా ఎందుకేనమ్మా? ఎందుకేనా? ఆవిడికి తెలుసా ఆ విషయం? అసలు అంతా చేసిందే ఆవిడమ్మా. ఆవిడ ఆ రోజు మాధవ్కి గుర్తుగా ఏదన్నా ఇవ్వమన్నావు కదా, జేబు రుమాల మీద తన పేరు కొట్టి ఇద్దామని కొడికి రమ్మన్నాను. నేను బయలుదేరాను. ఈ జన్మలో నీకు నా కొడుక్కి పెళ్లి జరగనివ్వను. టోటల్ గా మా ఫ్యామిలీ మొత్తం అగాధంలోకి కోరుకుపోతుంది. వాడు నన్ను అసహ్యించుకుంటే భరించలేను. ఆ బాధ భరించలేక చచ్చిపోతాను. ఇప్పుడు చెప్పమ్మా. మాధవ్కి చెప్పు చెప్పు అన్నావు కదా, ఎలా చెప్పగలను? ఇప్పుడు చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు చెప్పమ్మా. అటు వెళ్తున్నారేంటండి? ఇటు. ముందు హోమం గురించి శాస్త్రి గారితో మాట్లాడాలి. మళ్ళీ ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతారు. రండి. శాస్త్రి గారు కనిపించట్లేదేంటి? రాధికలా ఉంది. అమ్మా రాధిక, బాగున్నావా రాధిక? ఏంటమ్మా ఇంకా విఘ్నాలు రాకుండా నీ పెళ్లి జరిపించమని దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చావా? ఏమిట్రా అలా ఉన్నావు? రాధిక కనిపించిన సంతోషం లేదేంటి నీ మొహంలో? కదా రూపా? ఏంటి రూపా నువ్వు టెన్షన్ పడతావేంటి? ఏం లేదండి, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, బాగోదేమోనని. ఏమీ పర్వాలేదు. మన శాస్త్రి గారిని కలుద్దాం పద. హలో, చెప్పండి. ఓకే. చాలా నష్టపోతాం రాధిక. చరిత్రలో ప్రేమికులుగా పేరున్న లైలా, మజ్ను, దేవదాస్, పార్వతీలు కూడా వాళ్ళ మధ్య ఎంత ప్రేమున్నా చిన్న విషయానికి విడిపోయి చివరి వరకు కలవలేకపోయారు. మనం అలా కాకూడదు రాధిక. ఇంతకు ముందే చెప్పాను, పెళ్ళయ్యే నాటికి మన మధ్య అనుమానమే ఉండకూడదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసినా పెళ్ళికి ఇష్టం లేకుండా చేసుకోవడం మానవత్వం కాదు. ఒకసారి తాళి కట్టాక ఇష్టం లేకపోయినా జీవితాంతం అడ్జస్ట్ అవుతూ బ్రతకాల్సి వస్తుంది. రేపట్లోగా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళలేదు, వేరే ఇంకేదో కారణం ఉందని నువ్వు చెప్పకపోతే నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పానుగా.